गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। नक्षत्रेश कृपापात्रं दैवज्ञेषु ध्रुवोपमं नक्षत्रसिद्धान्तप्रदं राघवाचार्यम् अहं भजे। राघवाचार्यम् अहं भजे। उत्तमद्रेकान नक्षत्र दिग्बलं कालां च जीवादेह त्रिगुणात्मकं भिन्नपाद प्रतिबिंब सूत्रकर्तारं मीनाद्वयनाडी सिद्धांत फलित निर्देशिकाचार्यं श्रीराघवाचार्य चरणौ शरणं सततं प्रपद्ये। Let us start today new topic. గతంలో మనము ఉత్తమ ద్రేకాణాన్ని గురించి చెప్పుకున్నాము. దాదాపు 2 క్లాసులు 3 క్లాసులు మొత్తం మొత్తం 3 క్లాసులేమో తీసుకున్నట్టుంది. ఓకే, ఎనీహౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది గుణాస్. మెయిన్ పిల్లర్ మీనా టు నాడీలో 4 ప్రముఖమైనటువంటి పిల్లర్స్ ఉండేది. ఆ 4టిలో ఉత్తమ ద్రేకాణాన్ని గురించి క్షుణ్ణంగా మన వాళ్ళందరికీ తెలుసు. నేను ఆశిస్తున్నా వాళ్ళందరూ పర్ఫెక్ట్ తయారైంటారు అని. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు కూడా చేశారు, నేను ఆన్సర్లు కూడా పెట్టాను, వాళ్ళు దాంట్లో చూసుకున్నారు. సరి చేసుకోండి, మీరే తప్పులు మీరే గమనించండి. దాన్ని ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మీరే దాన్ని బట్టి సరిదిద్దుకోండి. తర్వాత నేడు మనము గుణాలను గురించి తెలుసుకుందాం. గుణాల గురించి తెలుసుకుందాము. ఇది మామూలుగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా ఇది భచక్రం టోటల్. ఇది ఈ భచక్రంలో ఇప్పుడు మేష వృశ్చికాలకు కుజుడు అధిపతి. కుజుడు మేష వృశ్చికములకు అధిపతి కుజుడు. ఇది అందరికీ వచ్చింది, బేసిక్స్ ఇవి. ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ బేసిక్స్. ఇదో మేష వృశ్చికములతో ఏమి ఇది పైకి పోతాను మన కిందకి వస్తుంది. ఇది మాస్టర్ పైన ఇంకొక చిన్నది ఉంది, అది కూడా క్లోజ్ చేసేయండి సార్. ఒక అప్లోడ్ బ్లాక్డ్ అని ఉంది కదా, అది కూడా క్లోజ్ చేయండి. కొంచెం పైకి వస్తున్నప్పుడు సరిపోతుంది. పైన పైన ఎల్లో కలర్ స్ట్రిప్ ఉంది చూడండి, మీనం అనే దానిపైన సేవే కాపీ అని చూడరా, అది క్లోజ్ చేసేయండి సరిపోతుంది. ఇక్కడ ఈ చివరికి రండి. రైట్, కొంతవరకన్నా ఉంటుంది ఇప్పుడు. సరే, ఏమైతేనేమి ఈ భచక్రంలో ద్వాదశ రాశులు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. ఎవరు దేనికి ఓనర్ అనేది. మేష వృశ్చికములకు కుజుడు, వృషభ తులాలకు శుక్రుడు, మిథున కన్యలకు బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి అని, శని మకర కుంభములకు శని అనేటువంటి విషయం మీ అందరికీ సువిదితమే. ఎవరికి సందేహం లేదు ఇందులో. రాశులు రాష్ట్రాధిపతుల గురించి తెలుసుకున్నారు ఇంతకు ముందే బాగా. కానీ ఇక్కడ గుణాలను గురించి మనము టాపిక్ ఈరోజు. గుణాలు సులభంగా గుర్తుపెట్టుకోవాలా మీకు? గుణాలు అంటే వీళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ గుణాలు అనేటువంటిది ఈ టాపిక్ మామూలుగా మీనా టు నాడీ సిస్టంలోకి తీసుకోక ముందు చాలా పలు గ్రంథాలను మన గురువు గారైనటువంటి రాజా సార్ వాళ్ళ తండ్రి, అంటే ఆయన పరమ పూజ్య గురూజీ పెద్ద ఆయన ఎన్వి రాఘవాచార్య గారు అనేక నాడీ గ్రంథాలను, భగవద్గీతను కూడా ఆయన క్షుణ్ణంగా చదివాడు. తద్వారా కూడా దాంట్లో కూడా 14వ అధ్యాయంలో దాదాపు దండిగా ఉన్నాయి శ్లోకాలు. దాంట్లో సారాంశం కూడా తీసుకున్నాడు ఆయన. అందులోటి కూడా ఆయన సన్నగా దాంట్లో కూడా సారాంశాన్ని తీసుకున్నాడు. తర్వాత మనం ఇప్పుడు చర్చించుకుంటాం. ఈరోజు వస్తుంది అదంతా టాపిక్. ఎక్కడెక్కడ ఏమి భగవద్గీతలో ఎక్కడ చెప్పినాడు ఏమి అవన్నీ ఇక్కడ వాడుకున్నారు. మనకు ఫలితాల కోసం కూడా వాడుకున్నారు. దాంట్లో చెప్తాను అన్ని.
అది ఆయన అనేక గ్రంథాలు పరిశోధించి ఆ, దీనిలను గుణాలు, గ్రహాలు, గుణాలు అని చెప్పేసి డివైడ్ చేశాడు. ఎలా చేశాడు అంటే భగవద్గీతలో సత్వ రజస్తమో గుణాలు అని 14వ అధ్యాయంలో చర్చ జరుగుతుంది. అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తాడు. దాని ప్రకారంగా కూడా సత్వ రజస్తమో గుణములు అవి ఏమిటివి? 3 అని దానిలకు మన జ్యోతిష్ శాస్త్రంలో ఇక్కడ మీకు సులభంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. సాత్విక గుణములు, సాత్విక ప్లానెట్స్, సాత్విక క్షేత్రములు, సాత్విక క్షేత్రములు, సాత్విక రాసులు ఏవి? గ్రహాలు అంటే చూడండి, ఇదో ఈ మీన ధనస్సుడు ఇవి సాత్వికం. దానిలోకి అధిపతి గురువు. మీన ధనస్సులకు అధిపతి గురువు. మీన ధనస్సులు ఇక్కడ ఈ కార్నర్స్ ఒకటే భచక్రానికి ఈ కార్నర్స్ 2, ఈ కార్నర్స్ 2 అంటే 4 వైపులా ఉండే 4 మూలలు సాత్వికమైనటువంటివి, సాత్విక క్షేత్రాలు. దానిలో పరిపాలకులు ఎవరు? గురు బుధులు. అది గుర్తుపెట్టుకోండి. సాత్వికం ఆకుపచ్చతో డిస్ప్లే చేసాం చూడండి, ఇక్కడ రాస్తాం ఆకుపచ్చ సాత్విక అంటే ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్ 4 మూలలా ఉన్నటువంటివి సాత్విక ప్లానెట్స్. అవి సాత్విక ప్లానెట్స్ 4. అలాగే రాజసిక ప్లానెట్స్. రాజసిక ప్లానెట్స్ అంటే ఏమి? ఇక్కడ రవి చంద్రుడు ఎరుపు రంగులో చూపబడ్డాయి. రవి చంద్రుడు, రవి చంద్రుడు. తర్వాత వృషభతుడులకు అధిపతి శుక్రుడు. వీళ్ళు రాజసిక ప్లానెట్స్, రాజసిక గ్రహాలు. ఇవి సాత్విక గ్రహాలేమో గురు బుధులు, రాజసిక గ్రహాలేమో రెండింటితో చూపబడ్డాయి. కర్కాటకము, రవి, తుల, వృషభాలు అంటే రవి, చంద్ర, శుక్రుడు. ఈ 3 రాజసిక గ్రహాలు. ఇంకా ఎన్నున్నాయి? 2 సాత్విక గ్రహాలు 2 బుధ గురువులు, రాజసిక గ్రహాలు 3. 3 + 2 5 పోతే 4 ఉండాల. 4 మిగిలిన 4. కానీ ఇక్కడ బ్లూలో చూపబడినట్టు ఏమున్నాయి? మేష వృశ్చికాలకు కుజుడు, కుంభ మకరాలకు శని 2. మళ్ళీ వాట్ అబౌట్ అదర్స్? ఇంకా 2 లోపించినారు కదా, రాహుకేతువులు. వాళ్లకు స్వక్షేత్రాలు ఇక్కడ చూపడం లేదు, కానీ వాటికి కూడా స్వక్షేత్రాలు ఉన్నాయి. అకార్డింగ్ టు మీరు వేరే శాస్త్రం చదివి అవి ఆపాదించాకండి. ఇక్కడ అకార్డింగ్ టు మీనాటు మాత్రమే నేను చెప్తున్నాను. మీనాటులో మేష వృశ్చికములకు కుజుడు అధిపతి, మకర కుంభములకు శని అధిపతి. కుజుడు ఇక్కడ స్వక్షేత్రం అవుతుంది మేషంలో. ఇక్కడ కేతువుకు కేతువు అకేయి కేతువుకు అది స్వక్షేత్రం. ఇది రాహువుకు స్వక్షేత్రం. ఏంటిది? కుంభం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి అప్పుడేమి 4 ఇవి బ్లూతో ఉండేది 4. రాహుకేతువులు, శని, తర్వాత కుజుడు. కుజ, శని, రాహుకేతువులు 4 తామస గ్రహాలు నీలి రంగుతో సూచించబడ్డాయి. ఎరుపు రంగుతో ఉండేటివి 3 రవి, చంద్ర, శుక్రులు. సాత్విక గ్రహాలు 2. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2, 3, 4 ఫార్ములా. 2, 3, 4 అంటే 2 అంటే బుధ గురువులు సాత్విక గ్రహాలు. 3 రాజసిక గ్రహాలు 3 రవి, చంద్ర, శుక్రులు. 4 తక్కినటివి కుజ, శని, రాహు, కేతువులు. ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ చక్రంలో ఈ కార్నర్స్ 4 కార్నర్స్ వీళ్ళు సాత్విక గ్రహాలు. తర్వాత ఈ రెడ్డితో చూపించేటంటే వృషభతులు, కర్కాటక, సింహాలు. ఇవి ఈ చెంప ఇవి రెడ్, ఇవి రాజసికాలు. ఈ బ్లూతో చూపించినవి ఇవన్నీ తామస గ్రహాలు. అంటే ఏమి? కుజుడు, శని ప్లస్ రాహు, కేతువులు. రాహుకేమో కుంభము స్వక్షేత్రం అవుతుంది, కేతువుకు మేషములో స్వక్షేత్రం అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏమైనా సందేహం ఉందా ఇంతవరకు? రైట్, వెరీ గుడ్. తర్వాత
ఇప్పుడు ఇందాక మనము చెప్పుకున్నాం కదా, ఈ సాత్విక గ్రహాలు రవిచంద్రులు, సాత్విక గ్రహాలు ఆ, వీళ్ళు బుధ గురువులు, తర్వాత రవిచంద్ర శుక్రులను రాజసిక గ్రహాలని, కుజ శని రాహుకేతువులను తామసిక గ్రహాలు అని అంటారు. ఎందుకు చెప్తున్నా, చెప్పినది చెప్పడం అంటే మీకు బాగా జ్ఞాపకం ఉండాలా, ఇక్కడనే నేర్చుకోవాలా, మీరు ఇంటికి పోయి నేర్చుకోరు, ఎందుకంటే అంతా పెద్దవాళ్ళు కాబట్టి ఓపిక ఉండకపోవచ్చు, ఇక్కడనే నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. వేరే రకంగా అనేదా భావించాకండి, చెప్పిన చెప్తున్నాడేంటి అని. అలాగే మామూలుగా ఈ సాత్విక గుణము అంటే ఎలా ఉంటుంది దానికి అంటే ప్రశాంతంగా, సాత్విక గుణ స్వభావం దాని క్వాలిటీస్ ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి అడ్డంకులు హాని కలిగించకుండా ఆనందాన్ని, సౌకర్యాన్ని, సకల సమస్త సౌకర్యాలను ఇస్తుంది, అది సాత్విక గుణం. అలాగే ఈ సాత్వికుడు ఇచ్చేటువంటి ఆహారం కూడా ఎలా ఉంటుందంటే, అది ఆహారం అలాంటప్పుడు చెత్తాచెదారం తినడం వాళ్ళు మేధాశక్తిని పెంపొందించేదిగా ఉంటుంది. వాళ్ళు తినేటువంటి ఆహారం వల్ల మేధస్సు వృద్ధి చెందాలి, మేధస్సు. అలాగే ఆయువు వృద్ధి చెందాలి, అలాగే ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి, ఆరోగ్యం కూడా బాగా వృద్ధి చెందాలి. అటువంటి ఆహారాన్నే తీసుకుంటారు. ఇంకా మీరు లెక్కేసుకోండి ఇట్లా ఉంటారు అనేది వాళ్ళు. తరువాత ఇవన్నీ ఈ సుఖాన్ని బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి వాళ్ళు తినే ఆహారం. ఈ సాత్వికుడు తినేటువంటి ఆహారము మేధాశక్తిని వృద్ధి పొందిస్తుంది, ఆయువునిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, బలాన్ని కలగజేస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా భగవద్గీతలో 14వ అధ్యాయంలో చెప్పినాడు. ఇంకొకటి, సాత్విక గుణము కలిగినటువంటి వాళ్ళు దేవతలను మాత్రం పూజిస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దేవతలను పూజిస్తారు సాత్విక గుణము కలిగినటువంటి వారు. అంటే సాత్విక గుణము ఉన్నటువంటి వాళ్ళ స్వభావం ఎట్లుంటుందంటే ప్రశాంతంగా ఉంటారు, హాని చెయ్యరు వాళ్ళు, ఒకరికి ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా తమంతకు తాము ఆనందాన్ని, సకల సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు వాళ్ళు తినే ఆహారం కూడా సాత్వికంగా ఉంటుంది. చాలా మేధస్సును అంటే మెదడు బాగా జ్ఞాపక శక్తి అవన్నీ వృద్ధి పొందాలి, అవన్నీ ఆయువు వృద్ధి పొందాలి, ఆరోగ్యము వృద్ధి పొందాలి, అలాగే సుఖాన్ని బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. తర్వాత దేవతలను పూజిస్తారు. చూడండి, ఇవి ఈ పాయింట్ 3 పాయింట్స్ బాగా పెట్టుకోండి సాత్విక గుణము. అలాగే రజోగుణము, అది ఎట్లా ఉంటుంది? రజోగుణము, రజోగుణం అనేది వాళ్ళు కూడా మోహం అంటే, మోహం అంటే ఏం చెప్తారు, ప్యాషన్, ప్యాషన్ రజుడు, PASSION, ప్యాషన్, మోహం, కోరికలు, డిజైర్స్, డిజైర్స్, వాళ్ళకు కోరికలు ఎక్కువ ఉంటాయి. అనుబంధాలు, అటాచ్మెంట్, అటాచ్మెంట్, ఇది నాది, నా భార్య, నా పిల్లలు, నా కథ, నాది నాది నాది, అనుబంధాలు, అటాచ్మెంట్, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమి, రజోగుణము కలిగినటువంటి వ్యక్తులు మోహము, కోరికలు, అనుబంధాలు అంటే అటాచ్మెంట్స్, డిజైర్స్, ప్యాషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు. ఈ వీళ్ళు తినేటువంటి ఆహారం కూడా ఎలా ఉంటుంది? అక్కడ సాత్వికుడు తినేది సాత్వికంగా ఉంటుంది, రాజసికుడు తినేది చూడండి కారంగా ఉంటుంది, ఘాటుగాను చేదుగాను ఉంటుంది. అటువంటి ఆహారాలను తింటారు వీళ్ళు. అది అటువంటి ఉంటేనే ఇష్టపడతారు వీళ్ళు, రజోగుణం కలిగినటువంటి వాళ్ళకు. అంటే ఘాటుగా ఉండేటివి, ఘాటుగా అంటే ఏమి, పంజెంట్ అంటాడు ఇంగ్లీష్ లో, పంజెంట్, PUNGENT, పంజెంట్. బిట్టర్ అంటే చేదుగా ఉండేటివి. ఇంకా కారంగా ఏమంటారబ్బా ఇంగ్లీష్ లో నాకు తెలుసు, కారంగానే చెప్తున్నా, మీ ఇష్టం. స్పైసీ, రైట్, వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి, వాళ్ళు సాత్వికులేమో దేవతలను పూజిస్తారని చెప్తుంది. మళ్ళీ వీళ్ళు ఎవరిని పూజిస్తారు? రజోగుణము కలిగినటువంటి వాళ్ళను, వాళ్ళు యక్షులను కిన్నరులను పూజిస్తారు, యక్షులను కిన్నరులను పూజిస్తారు, యక్షులను కిన్నరులను పూజిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటే రజోగుణము కలిగినటువంటి వాళ్ళకు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది, డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తినేటువంటి ఆహారము కారంగాను, ఘాటుగాను, చేదుగాను ఉంటుంది. వీళ్ళు యక్షులను కిన్నరులను పూజిస్తారు. వాళ్ళేమో సాత్వికులు, చాలా సాత్వికమైనటువంటి ఆహారం తింటారు, వాళ్ళు దేవతలను పూజిస్తారు. ఇక్కడ తామస గుణం గురించి మళ్ళా తెలుసుకుందాం.
తామస గుణము అంటే ఏంటి? వీళ్ళంతా ఏమంటారండి, రెక్లెస్ వాడు, వాడు పరిపాలన రెక్లెస్ వాడు, అజాగ్రత్త పరుడు అంటారు చూడండి. కేర్లెస్, కేర్లెస్, అజాగ్రత్త, కేర్లెస్, నెగ్లెక్ట్ రెక్లెస్. ఇంకొకటి సోమర్తనం అంటే నెగ్లెక్ట్ లేజినెస్, సార్ లేజినెస్, నెగ్లిజెన్స్, ఇట్లాంటివన్నీ. ఇంకా ప్రొవిజినెస్, ప్రొవిజినెస్, నెగ్లిజెన్స్ ప్రొవిజినెస్ అంటే మగతగా ఉండడం, ప్రొవిజినెస్ మగతగా ఉండడం, ఇవన్నీ సూచిస్తుంది తామస గుణం ఉన్నటువంటి వాళ్ళకు. అంటే ఏమి? కేర్లెస్నెస్, రెక్లెస్నెస్ లేదా అజాగ్రత్తను, లేకపోతే ఇంకో పేరు పెట్టుకో సోమరితనము, లేజినెస్. తర్వాత ద్రౌజినెస్, మగతగా ఉంటారు, ఎప్పుడు అదో ఇట్లా తాగిన మాది మబ్బుగా ఇట్లా వాళ్ళ చూపే పేరు. అలాగా తామసికుడు తినే ఆహారం ఎట్లుంటుంది? సాత్వికులదేమో మంచి ఆహారం, సాత్వికమైనది. వీళ్ళు రాజసిక ఆహారము కారంగా, పంజంటిగా, కొంచెము చేదుగా ఉన్నటువంటివి, ఘాటుగా ఉన్నటువంటివి, కారంగా ఉన్నట్టు తింటారు. మళ్ళీ తామసికుడు తినే ఆహారం ఏమిటి? టేస్ట్లెస్, టేస్ట్లెస్ అంటే రుచి పచి లేనటువంటి ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు. ఎవరు? తామసికుడు. రుచి పచి ఉండవు, కంపు కొట్టేటివి, పౌల్ స్మెల్ వస్తుంటాయి, అంటే పాచి పట్టేటివి, అశుభ్రంగా ఉన్నటువంటివి, శుభ్రత పాటించరు వీళ్ళు, ఎక్కువగా శుభ్రత పాటించరు, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలిపోయేవి అంటే అందరు చిన్నగా మిగిలినవి ఏమైనా ఉంటాయి చూడు, అవి కూడా తింటారు. అంటే చిన్నగా మిగిలిన ఇస్త్రాకులు పైసలు దాంతో ఆహారం కూడా తింటారు. అది తామస గుణము కలిగినటువంటి వారు చేసేటువంటి పని. తర్వాత వాళ్ళు దేవతలను, సాత్వికులేమో దేవతలను పూజించి, రజోగుణం కలిగినటువంటి వాళ్ళేమో యక్షులను, కిన్నరులను పూజించి, వీళ్ళు తామస గుణము కలిగినటువంటి వాళ్ళు వనదేవతలను, భూతగణాలను పూజిస్తారు, సేవిస్తారు. వనదేవతలను, భూతగణాలను పూజిస్తారు. అలాగే కొన్ని చోట్ల గ్రామ దేవతలు అంటే సమ్మక్క, సారమ్మ, ఇంకా ఏవో ఉన్నాయండి దేవతలు, చిన్న చిన్న దేవతలను కూడా పూజిస్తారు. ఆ రకంగా ఇవన్నీ తామస గుణం. అంటే సాత్విక, తామస, సాత్విక, రజోగుణము, తామస గుణము, ఈ మూడింటి గురించి ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటివన్నీ భగవద్గీతలో ఉన్నవి. సారాంశమై ఆ శ్లోకాలు చెప్పడానికి నాకు రాదు, నేను నోటికి నేర్చుకోలేదు. మీకు కావాలా అవన్నీ అంటే మన పుస్తకాలలో మన గురువు గారే బాగా చక్కగా ట్రాన్స్లేట్ చేసినారు ఆయన. మీరు కావాలంటే ఆ పేజ్ నెంబర్ చెప్తాను, మీరు ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు నేను చెప్పిన వల్ల దాంట్లోనే ఉంటాయి, నేనేం కొత్తది ఏది చెప్పడం లేదు. మీరు ఇదిగో ఎక్కడ దీంట్లో పేజ్ నెంబర్ లేవు కదా ఈ తెలుగు బుక్లో. చదవలే, గుణాలు అనే టాపిక్ కూడా ఇచ్చినాడు చూడండి. ఆ శ్లోకము తాత్పర్యము ఇస్తాడు ప్రతిదీ. చూడు ఇక్కడ ఏం చెప్తాడు? రాజా కుంతి కుమారుడా, రజోగుణము రాగాత్మకము, అభిరుచి మూలంగా అపరిమితమైన కోరికలు మరియు అనుబంధాలకు దారితీస్తుంది. మరియు దీని కారణంగా ఒక వ్యక్తి భౌతిక చర్యలు కట్టుబడి ఉంటాడు. తమస్సు అనేది మూర్తి భవించి జీవుడు మోస అజ్ఞానము, పిచ్చి మరియు సోమర్తనానికి దారితీస్తుంది. అట్లా సత్వగుణము ఒకరికి ఆనందాన్ని, సుఖాన్ని కలగజేస్తుంది. రజోగుణము మోహపరమైన చర్యలకు ప్రతీక. అది తమో గుణము జ్ఞానాన్ని కప్పి వ్యక్తి ఇచ్చేస్తుంది, అజ్ఞానంలో పడింటారు. అట్లా అన్ని చెప్తా పోయినా దీంట్లో ఆహారాలు కూడా ఇచ్చినాడు అన్ని. రజస్సు పెరిగినప్పుడు మోహము, అనుబంధము గాఢమై కోరిక, విషయభోగములందు లాలస అభివృద్ధింది. ఇట్లాంటి వల్ల ఇచ్చినాడు. నేను ఏదో దాంట్లో మన భాషలో మనము చెప్పుకునేటట్లు, మనకు అర్థమయ్యేటట్లు, సులభంగా గుర్తుండేదానికి చెప్పాను ఇవన్నీ. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది కూడా కొంచెము మంచి గుర్తు పెట్టుకోవాలి. ఇది అంటే ఏంటంటే ఇక్కడనే నేర్చుకోవడానికి. ఇప్పుడు చెప్పినట్లే, ఇదేం కొత్తది కాదు. గుణాలు 3 కదా, సాత్విక గుణము, రాజసిక గుణము, తామసిక గుణము అని. దాంట్లో సాత్విక ప్లానెట్స్ ఏమి? బుధుడు, గురువు. సాత్విక రాజసిక ప్లానెట్స్ రవి, చంద్ర, శుక్ర. తామసిక ప్లానెట్స్ కుజ, శని, రాహు. చూడండి, అవి గ్రీన్తోనే ఉన్నాయి, ఇవి రెడ్తో ఉన్నాయి, ఇవి బ్లూతో ఉన్నాయి. ఇక్కడ నక్షత్రాలు ఇచ్చినాము. సాత్విక ప్లానెట్ బుధుడు. బుధుడు ఉన్న నక్షత్రాలు ఏంటివి? బుధునివి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పునర్వసు, విశాఖ, ఇంకొకటి ఉంది పూర్వభద్ర. పూర్వభద్ర సార్. పూర్వభద్ర పడుతుందా?
పట్టదులే. పూర్వభద్ర. ఏమి ఇవి అంటే గ్రహం గుణము, గ్రహము, నక్షత్రములు. ఈ టేబుల్ కూడా పుస్తకంలోనే ఉంది. పుస్తకంలోనే, ఏదేం కొత్తదేం కాదు. కానీ మీకు గుర్తుండడానికి ఇక్కడ చూపిస్తున్నాం. బాగా ఇక్కడనే నేర్చుకోవాలని. సాత్విక గుణము కలిగినటువంటి 2 ప్లానెట్స్, వాటి నక్షత్రాలు మీకు వచ్చు. ఇంతకుముందే నేర్చుకున్నారు. మ్యాజిక్ బాక్స్ లో అన్ని చెప్పినాం. రాసులు, నక్షత్రాలు అన్ని ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయి. ఆ స్లైడ్స్ అన్ని ఉన్నాయి కదా, 72 ఒకటి, 59 ఒకటి, అవి చూసుకోండి. మ్యాజిక్ బాక్స్ అంటే అదే, ఇంకేం లేదు, వేరే కాదు. ఫండమెంటల్స్, బేసిక్స్ అంటాం అవన్నీ. ఇక్కడ సాత్విక బుద్ధునికి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు, గురువుకేమో పునరోసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు. అలాగే రాజసిక ప్లానెట్స్ ఎవరు? రవి, చంద్ర, శుక్ర. రవి నక్షత్రాలని కృత్తిక, ఉత్తరాషాఢ రవి నక్షత్రాలు. చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ. శుక్ర నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఇవి శుక్రుడు. ఇవన్నీ రాజసిక ప్లానెట్స్ 3, వాటి నక్షత్రాలు. అది గుర్తుపెట్టుకోవాలంటే. గుర్తుపెట్టుకోవడం మీకు అంతా వచ్చినదే, తప్పేం కాదు. ఏమంటే మర్చిపోయి ఉంటారు మీరు. తర్వాత ఇక్కడ తామసిక గ్రహాలు ఒకటి అడుక్కుపోయింది, పైకి వస్తాం. పైకి వచ్చింది. తామసిక గ్రహాలు 4 చెప్పాను కదా. కుజ, శని, రాహుకేతువులు అని. కుజ, శని, రాహుకేతువులు. రాహుకేమో ఇది కుంభంలో స్వక్షేత్రం. కేతువుకేమో ఏరిస్ అంటే మేషములో స్వక్షేత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి కుజ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. రాహు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష. కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సామాన్యంగా అందరికీ తెలిసినవే. సాత్విక గ్రహాలు బుధుడు, గురువు 2. వాటి నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధునివి, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర గురువివి. రాజసిక నక్షత్రాలు 3, రవి, చంద్ర, శుక్రుడు. వాటి నక్షత్రాలు రవికి కృత్తిక, ఉత్తరాషాఢ. రవి. రోహిణి, హస్త, శ్రవణ, చంద్ర. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్ర. తర్వాత తామసిక గ్రహాలు కుజ, శని, రాహు, కేతువు. కుజుని నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. కుజుని నక్షత్రములు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర శని యొక్క నక్షత్రములు. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు యొక్క నక్షత్రములు. కేతువు అశ్విని, మఖ, మూల. ఇవి కేతువు యొక్క నక్షత్రాలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏం సార్? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్. ఇక నెక్స్ట్ ఏమి, ఈ గుణాలు జాతకునికి ఎలా ఫలితాలు ఇస్తాయి, ఏమేమి ఇస్తాయి, ఎట్లా ఇస్తాయి అని కొంచెం డీటెయిల్గా కొంచెం లోపలికి పోదాం, కొద్దిగా తెలుసుకుందాం విశేషంగా. అంటే ఏమి, ఈ మీనాటులో ఒక గ్రహం ఉంది. అంటే ఒక గ్రహం, ఏదైనా గ్రహము. ఇప్పుడు సాత్విక గ్రహము, సాత్విక గ్రహము సాత్విక గుణాన్ని పొందితే వెల్ అండ్ గుడ్, మంచిది. అంటే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. బాగా వినండి. సాత్విక గ్రహము సాత్విక గుణం కలిగి ఉండాల. నక్షత్రము సాత్వికమే ఉండాల, గుణము సాత్వికమే ఉండాల. అప్పుడు గుడ్ రిజల్ట్, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రాజసిక గ్రహము, రాజసిక గుణము అంటే 2 రాజసికమే. సాత్విక ఈక్వల్ టు గుడ్, రాజసిక ఈక్వల్ టు గుడ్. అట్లనే తామస గ్రహాలు తామస గుణము కలిగినట్లయితే మంచి ఫలితాలనే ఇస్తాయి. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఏమి,
సాత్విక ప్లానెట్ సాత్విక గుణము పొందినట్లయితే మంచిది, శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే రాజసిక గ్రహము రాజసిక గుణము పొందితే మంచిదే, తామసిక గ్రహము తామసిక గుణములో ఉంటే మంచిదే, మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ ఇంకొకటి, ఇప్పుడు ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాజసిక గ్రహాలు ఏమిటివి? 3: రవి, చంద్ర, శుక్ర. రాజసిక గ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తామస గుణాన్ని పొందరాదు. ప్లీజ్ నోటీస్, రాజసిక గ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో తామసిక గుణాన్ని పొందకూడదు. అలాగే తామసిక గ్రహాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజసిక గుణాన్ని పొందరాదు. అట్లా పొందితే మంచిది కాదు. అది పొందకూడదు అని చెప్పినాడంటే మంచిది కాదు అని. అలాగే అంటే సాత్విక గుణము సాత్విక ప్లాంట్ సాత్విక గుణము పొందినా మంచిదే, రాజసిక గ్రహము రాజసిక గుణం పొందినా మంచిదే, తామస గుణం పొందినా మంచిదే. అంటే ఒకే జాతివి ఉన్నప్పుడు మంచిదే. కానీ తామసికము రాజసికం ఉండకూడదు, రాజసికము తామసికం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, తామసికము రాజసికము ఉండకూడదు. తర్వాత ఒక ముఖ్య విషయం చెప్తాం, మర్చిపోతాం. రాజసిక గ్రహం గిన సాత్విక గుణాన్ని పొందినట్లయితే, రాసుకోండి, రాజసిక గ్రహం సాత్విక గుణాన్ని పొందినట్లయితే హాని జరగదు, కానీ మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎప్పుడు మిశ్రమ ఫలితాలు? రాజసిక గ్రహము సాత్విక గుణాన్ని పొందితే మిశ్రమ ఫలితాలు వస్తాయి. అట్లనే సాత్విక గ్రహము రాజసిక గుణాన్ని పొందినప్పుడు కూడా ఇట్లాంటి ఫలితాలే వస్తాయి, మిశ్రమ ఫలితాలే. అయితే ఒకవేళ సాత్విక గ్రహం గిన తామసిక గుణాన్ని పొందినట్లయితే అది మంచి ఫలితాలను ఇవ్వదు. తామసిక గ్రహం కూడా సాత్విక గుణాన్ని పొందిన మంచి ఫలితాలు రావు. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సాధారణంగా ఇంకొకటేమి, ఈ ఒక గ్రహము రాజసిక గుణాన్ని పొందింది అంటే ఆ ప్రభావం, దాని యొక్క రిజల్ట్, ఒక గ్రహము రాజసిక గుణాన్ని పొందింది అంటే దాని ప్రభావము ఎప్పుడు చూపిస్తుంది? దశాభుక్తి కాలంలో చూపిస్తుంది. ఎప్పుడు? బిగినింగ్ లో. ఒక జాతకునికి బిగినింగ్ లో రాజసిక గుణాన్ని పొందినంత ఒక గ్రహము రాజసిక గుణాన్ని పొందితే దాని ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే దశాభుక్తి ఆరంభములోనే కనిపిస్తాయి. అదే సాత్విక గుణము కనపడిందంటే మధ్యలో చూపిస్తుంది, దశాభుక్తి అంతరాలలో మధ్యలో చూపిస్తుంది, మధ్య భాగంలో. తామస గుణం అయితే చివరిలో చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక గ్రహము రాజసిక గుణాన్ని పొందినప్పుడు దాని ఫలితము ఆరంభంలోనే ఇస్తుంది. డ్యూరింగ్ ది కంజాయింట్ పీరియడ్ ఆఫ్ దశాభుక్తి అంతర బిగినింగ్ లోనే ఇస్తుంది. అదే సాత్విక గుణ ప్రభావానికి లోబడితే మధ్యలో ఇస్తుంది, మధ్య భాగంలో. తామస గుణం అయితే చివరిలో ఇస్తుంది. అదే ఈ గ్రహాలన్నీ వరుసగా స్వచ్ఛమైనటువంటి రాజసిక గుణాన్ని పొందినప్పుడు మాత్రమే అది బిగినింగ్ లో ఇస్తుంది. స్వచ్ఛమైన సాత్విక గుణాన్ని పొందితే మధ్యలో ఇస్తుంది. స్వచ్ఛమైన తామస గుణాన్ని పొందినప్పుడు మాత్రమే ఇది లాస్ట్ లో ఇస్తుంది. అర్థమైందా? చెప్తాను మీకు, ఇంకా బాగా అర్థమయ్యేటట్లు ఇంకొకటి చూపిస్తాము. బాగా సులభంగా అర్థమయ్యేటట్లు, బాగా గుర్తుండేటట్లు, మీకు హత్తుకుపోవాలి, హృదయానికి హత్తుకుపోవాలి, అటువంటిది చెప్తాను. ఇదిగో ఇది చూడండి. ఇప్పుడు మనం మాట్లాడినంత మీకు ఎవరికి అర్థం కాకపోయినా ఈ టేబుల్ ఒకటి ఉంటే చాలు, అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ గుణాలు సాత్విక, రాజసిక, తామసిక, ఇట్లా సాత్విక, రాజసిక, తామసిక. ఇక్కడ సాత్విక, రాజసిక, తామసిక. చూడండి, సాత్విక గ్రహము సాత్విక గుణాన్ని పొందిందనుకో 100% రిజల్ట్, 100%. అదే సాత్విక రాజసిక అయితే 50%. అదే సాత్విక తామసిక అయితే 0%. అంటే నిల్, రిజల్ట్ ఏం రాదు.
రిజల్ట్స్ ఉండవు. నో, జీరో. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పట్టిక దృష్టి ఇప్పుడు మనం మాట్లాడిన దీంతో ఉంది సారాంశం. సాత్విక అయితే 100%, సాత్విక రాజసిక అయితే 50%, సాత్విక తామసిక అయితే 0%. అలాగే రాజసిక సాత్విక అయిందంటే 50%, రాజసిక సాత్విక అయిందంటే 50%, రాజసిక అయితే 100%. చూడండి, రాజసిక అయితే 100. అదే రాజసిక తామసిక అయిందంటే 0. తామసిక అయిందంటే అయిందంటే 0. తర్వాత తామసిక సాత్విక అయిందంటే 0. తామసిక 0. తామసిక రాజసిక 0. మళ్ళీ తామసిక అయితే 100%. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం మాట్లాడేదంతా సారాంశం ఇదే. అంటే సాత్విక గుణము, సాత్విక ప్లానెట్ సాత్విక గుణములో ఉందంటే 100% రిజల్ట్స్ ఇస్తుంది. అదే సాత్విక ప్లానెట్ రాజసిక గుణం చెందితే 50% ఇస్తుంది. అదే సాత్విక తామసిక అయిందంటే 0%. అలా రాజసికము సాత్వికమైందంటే 50%. రాజసిక వచ్చిందంటే 100. ఎందుకు? ఇది రాజసికే, అది రాజసికే, 100%. రాజసిక తామసిక అయిందనుకో 0, ఏం రాదు. అట్లానే తామసిక సాత్విక అయిందంటే 0, తామసిక రాజసిక అయినా 0నే. తామసికకే 100. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే కదా సార్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తర్వాత ఈ గుణాలు, ఒక్కొక్క గుణాన్ని గురించి ఇంకా మనం విశ్లేషణ చేస్తూ పోదాం. ఒక్కొక్క గుణం ఏం చెప్తాది. ఇప్పుడు సాత్విక గుణాలు ఏమిస్తాయి అని బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాం. సాత్విక అయినప్పుడు 100 వస్తుంది. అంటే సాత్విక అయితే పూర్తి ఫలితాలండి. సాత్విక రాజసిక అయితే 100, తామసికకే 100. అదే సాత్విక రాజసిక అయితే 50, రాజసిక సాత్విక అయితే 50%. ఇక్కడ తామసిక సాత్విక అయితే 0, తామసిక రాజసిక అయినా 0నే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పట్టిక మీరు కాగితంలో పైన ఒక బుక్ లో రాసుకున్నా కూడా గుర్తుంటుంది. టేబుల్ మీద పెట్టుకోవాలి కొంతకాలం, మనం నేర్చుకునేంత వరకు, గుర్తుండే వరకు. తర్వాత అవసరం లేదనుకోండి. ఇంకా ఒక్కొక్క గుణాన్ని గురించి మనము ఏకచల్లంగా తెలుసుకుందాం. ఇప్పుడు సాత్విక గుణం. ఇప్పుడు సాత్విక గుణం అనేది ఏమి? అది మంచితనం, అంటే గుడ్నెస్, జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ అంటారు చూడు. హార్మోని అంటే ఏమి? సామరస్యం, హార్మోని. ఇవన్నీ సాత్విక సంబంధమైనటువంటివి. ఇది చాలా ప్రయోజనకరమైనటువంటివి, శుభప్రదమైనటువంటి సంఘటనలకు ఇవి సూచనలు అన్నమాట. సాత్వికం అనేటివి మంచితనాన్ని, జ్ఞానోదయము, సామరస్యానికి ఇవన్నీ ప్రతీక. తర్వాత ఇంకా ఈ సాత్విక గుణము ఒకవేళ జాతకములో, ఇప్పుడు ఫలిత భాగం అంతా ఇప్పుడు బాగా వినండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సాత్విక గుణము గురించి డీటెయిల్స్ ఒకవేళ లగ్నము సాత్విక గుణము ప్రభావం చెందితే, అంటే లగ్నానికి సాత్విక గుణము ఆపాదించబడినట్లయితే, ఈ లగ్న ఫాల్స్ ఇన్ సాత్విక గుణ, అప్పుడు దాని ఫలితమేమి అంటే జాతకుడు లగ్జరీగా అన్ని సుఖవంతంగా సౌకర్యంగా అనుభవిస్తాడు. ఎవ్రీథింగ్ హీ విల్ ఎంజాయ్, ఎవ్రీథింగ్ హ్యాపీలీ. ఎందుకు? లగ్నం కాబట్టి. లగ్నం అంటే జాతకుడు. ఎప్పుడే కానీ అసెండెంట్ అంటే నువ్వు నేను కాదు, జాతకుడు. గుర్తుపెట్టుకోండి, అసెండెంట్ ఈక్వల్ టు జాతకుడు, నేటివ్. ఆ జాతకుడు వాని జీవితము సుఖమయంగా, చాలా ఒడిదుడుకు లేకుండా హాయిగా అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తూ పోతాడు వాడు. తర్వాత అదే సాత్విక గుణము వృత్తికి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించిన భావాలేని మర్చిపోయినాం మనము. వృత్తికి సంబంధించిన భావాలు ప్రొఫెషన్ కు 10 10 2, 6, 10, 11. 11 సార్. 2, 6, 10, 11. 2 ఏమిటి? ఇన్కమ్, ధనము, తర్వాత వెల్త్, అవన్నీ. 6 ఏమి?
సర్వీస్ సర్వీస్ పోటీతత్వము, సేవ, ఇవన్నీ. 10 వృత్తి కర్మస్థానం ప్రొఫెషన్. కర్మస్థానం. ప్రొఫెషన్. అది ఏదన్నా కావచ్చు. బిజినెస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. యా. అది ఆర్థిక త్రికోణం. 11 అనేది లాభం. లాభం. ఇవి వృత్తికి సంబంధించినటువంటి గృహాలు. మళ్ళీ వీటికి ఈ 267 కనుక సాత్విక గుణ ప్రభావముకు లోనైతే, అంటే వీటికి సాత్విక గుణము లభించినట్లయితే ఏమైతుంది? అవ్వయా రెండో భావానికి సాత్విక గుణం వచ్చింది అనుకో, అప్పుడు ఏమైతుంది? ధనము బాగా వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది. అదే రకంగా 10వ భావానికి వచ్చింది అనుకో, సాత్విక గుణము, హోదా పెరుగుతుంది, నియమంత్రం పెరుగుతుంది, స్టాటస్ పెరుగుతుంది, వారు చేసే పనిలో పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే 11th అయితే అన్ని ఏమేం కావాలో లాభం, మొత్తం లాభమే. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషన్స్. 10వ స్థానం కూడా కీర్తి ప్రతిష్టలు, నియమం ఫేమ్, ఇవన్నీ అంటే కారకత్వాలు గుర్తుపెట్టుకోవాలా. కారకత్వాలు గుర్తుపెట్టుకుంటే మనకు టక వస్తుంది అనమాట. ఆ రకంగా ఈ మామూలుగా ఈ సంపదకు ఇవన్నిటికి కూడా 2వ ఇల్లు చూస్తాము. ఐశ్వర్యం అంటే 2nd హౌసే. ఇంకా వ్యాపారంలో లాభాలు రావాలంటే కూడా 2nd హౌస్, 6th హౌస్, 7th హౌస్, 2, 6, 7 ఉండాలి కదా. 7th మామూలుగా కేపీలో కూడా మనం మాట్లాడతాం కదా. 7th హౌస్, 7th 65, 2, 6, 7 he will get money through బిజినెస్ అట్లా ఇట్లా అని. అదే అన్నీ అంతే, ఏదైనా ఒకటే. ఆ రకంగా ఈ వృత్తికి సంబంధించినటువంటి భావాలకు ఇది కనుక సాత్విక గుణము ఆపాదించబడిందంటే, వచ్చినట్లయితే ఆ భావాలు వృద్ధి చెందుతాయి. అర్థమైంది కదా? ఓకే సార్. మీరు ఫలితం ఎట్లా చెప్పుకోవాలా అనేది. అలాగే అవును సార్. అలాగే గృహ సౌఖ్యం కావాలంటే ఏ భావం చూస్తారండి? 2, 4, 11 సార్. 4th హౌస్. గృహము సౌఖ్యం. గృహం అంటే 4th, 4 హ్యాపీనెస్, 4వ ఇల్లు. కుటుంబం అంటే 2వ ఇల్లు. తర్వాత సంతానం అంటే 5th హౌస్. 5th హౌస్. దాంపత్యం అంటే 7th 7 పొరపాటున ఈ హౌసెస్ కు సాత్విక గుణ ప్రభావానికి లోనైనాయి అనుకో, అప్పుడు ఏమైతుంది? ఈ భావాలన్నీ వృద్ధి చెందుతాయి. ఈ భావాలన్నీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు 4వది గృహ జీవితము, నివాసము అంటే ఏమి? అది సాత్విక గుణానికి లోబడిందంటే డ్యూరింగ్ ది కంజైన్ పీరియడ్ ఆఫ్ 4th అప్పుడు ఏమైనా జరుగుతుంది? వానికి లగ్జరియస్ లైఫ్, మంచి అందమైనటువంటి భవంతి, తర్వాత లగ్జరియస్ లైఫ్, బేసిక్ ఎడ్యుకేషన్ అవన్నీ దొరుకుతాయి. మంచి తల్లికి వానికి ఉద్దికలు అవన్నీ బాగుంటాయి. అంటే ఏ కారకత్వాలు అయితే మనము ఆపాదిస్తున్నామో అవన్నీ వృద్ధి చెందుతాయి. సాత్విక గుణం కాబట్టి, సాత్విక గుణం అది గుర్తుపెట్టుకోండి. అంతా ప్రతిదీ 7వ భావం వచ్చిందనుకో, 7వ భావానికి సాత్విక గుణం చెందితే వాడు భార్యతో, భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో బాగా ఉద్దికలుగా బాగా హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. అదే వ్యాపారస్తుడైతే వాళ్ళ పార్ట్నర్తో బాగా హ్యాపీగా లాభాలతో కొనసాగుతుంటుంది వాళ్ళ జీవితము. అదే సంతానం ఫిఫ్త్కు వచ్చిందనుకో మంచి సత్సంతానం కలుగుతుంది అప్పుడు ఆ పీరియడ్ లో. అంతా 2వ స్థానము కుటుంబ స్థానం, కుటుంబం వృద్ధి చెందడము లేదా ధనం రావడము, ఏదో ఒక రకంగా అట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో. అప్పుడు 4th వచ్చిందనుకో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ సాత్విక గుణం అనేటువంటి ప్లస్ బాగా గుర్తుపెట్టుకుని, ఒకటే వేరే అర్థం కాదు. తర్వాత ఇంకొకటి ధర్మకోణాలు అని ఒకటి ఉంది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు బేసిక్స్ లోనే. ధర్మకోణములు 159 ధర్మ త్రికోణాలు, 216 అర్థ త్రికోణాలు, 3711 కామ త్రికోణాలు, 4812 మోక్ష 4812 మోక్ష త్రికోణాలు. అవి బేసిక్స్. ఇవి అంటే ఇవన్నీ మర్చిపోయినారు మీరు, ఎందుకంటే అంతా వయసు వచ్చిన వాళ్ళు కదండి. మిమ్మల్ని అనడం ధర్మం కాదు. సరే ఏమంటే మనం పాఠం చెప్పుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు అంటుంటాను, మంచి చేసుకుంటాను, అయ్యా కలగని, అంతేగాని మీ మీద ద్వేషం లేదు నాకు. ధర్మకోణాలు అయినటువంటి 159 1 అంటే ఏమి? ఇందాకనే చెప్తున్నాం, నేటివ్ జాతకుడు, లగ్నము, జాతకుడు, నేటివ్ ఏమన్నా చెప్తాను. 5 వాట్ ఇండికేట్? ఫిఫ్త్ పూర్వ పుణ్యము.
పూర్వపుణ్యం. నైన్త్ అనేది ఫార్చ్యూన్. తండ్రి. ఫార్చ్యూన్ తండ్రి. భాగ్యము, భాగ్యస్థానం అంటాము. అదే దైవానుగ్రహం కూడా అది లక్ అంటాము. ఏమేమో పేర్లు చెప్తాం ఇంకా అవన్నీ. ఈ 159లు అంటే ఈ ధర్మ కోణాలు, ధర్మ త్రికోణము, ఈ 159లు కనుక సాత్విక గుణానికి లోబడితే, సాత్విక గుణం వచ్చిందనుకో వాళ్ళకు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లుంటాడు ఆ జాతకుడు 159 ధర్మ గుణాలే రావాలి కదా, అవి ధర్మ త్రికోణము. అంటే ఏమి, జాతకుడు గొప్ప విద్వాంసుడు అవుతాడు, అత్యంత ధార్మికవంతుడు కూడా అవుతాడు, లేదా ఆధ్యాత్మికవేత్త అవుతాడు, అంటే పెద్ద స్పిరిచువలిస్ట్ అంటారు చూడు అట్లా, లేదా మోస్ట్ పయస్ పర్సన్ అంటారు. తర్వాత ఈ వేద శాస్త్రాల జ్ఞానం కూడా వస్తుంది వాళ్ళకు. దైవికంగా గురువులు, ఆచార్యుడు, మఠాధిపతులు వీళ్ళ సాంగత్యము ఆ పీరియడ్ లో లభిస్తుంది. ఎప్పుడు సాత్విక గుణం ఎప్పుడైతే ఈ 159లకు లభించిందో ఆ పీరియడ్ లో దైవిక గుణాలైనటువంటివి గురువులు, ఆచార్యుడు, మఠాధిపతుల యొక్క సాంగత్యము దొరికి వాళ్ళ ద్వారా వృద్ధి చెందుతారు. ప్రయోజనాలు అంటే బెనిఫిట్ త్రూ గురుస్, ఆచార్య, మఠాధిపతులు వాళ్ళ ద్వారా వాళ్ళు లాభం పొందుతారు. అదే ఈ 159లకు సాత్వికము వచ్చి పొరపాటున సెకండ్ కూడా యాడ్ అయిందనుకో, అప్పుడు వాక్ స్థానం సెకండ్, ద్వితీయం వాక్ అంటే ఏమి, అప్పుడు వేదాలను బ్రహ్మాండంగా, శ్లోకాలను అనర్గళంగా వదిలివేస్తాడు వాడు. వేదాలను, శ్లోకాలను అన్ని పట 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 చెప్పేస్తాడు. అట్లనే ఆ పీరియడ్ లో ఆ 159 దానికి లోన సాత్విక త్రికోణాలకు సాత్వికం జత అయినప్పుడు 159లకు వచ్చినప్పుడు ఆ జాతకుడు ఏం చేస్తాడు, పుణ్యక్షేత్రాలకు దర్శనానికి పోతాడు, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలలో పాల్గొంటాడు, యాగాలు, యజ్ఞయాగాదులు అటువంటి వాళ్ళలో కూడా పాలు పంచుకుంటాడు. తరువాత ఈ జాతకుడు దానగుణము కలిగి కూడా ఉంటాడు. వీళ్ళు ఉదాత్తమైనటువంటి పనులు, అంటే నోబుల్ డీడ్స్, దే విల్ డూ నోబుల్ డీడ్స్. చెత్త పనులు చెయ్యరు వాళ్ళు. చెత్త పనులు, ఒకరికి ద్రోహం చేసేటువంటి పనులు కానీ, ఒకరిని కీడు చేసేటువంటి పనులు కానీ చెయ్యరు. ఆ సాత్విక 159లకు వచ్చిన సాత్వికం అన్నప్పుడు ఆ జాతకుడు ఉదాత్తమైనటువంటి పనులు, మంచి గుడ్ డీడ్స్, దే విల్ డూ గుడ్ డీడ్స్ అంటే సత్కార్యాలు చేస్తారు అనేటువంటివి ఇవి గుర్తు పెట్టుకోండి. తర్వాత ప్రతిదీ ఇంకొకటి ఏంటంటే, ఈ వీళ్ళు ఈ సాత్విక గుణము కలిగినటువంటి వ్యక్తులు పొరపాటు చిన్న స్థాయి, అంటే మనకంటే చిన్న స్థాయి ఉద్యోగులకు కానీ, లేక చిన్న స్థాయి వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ ఒక హెల్ప్ చేసినారంటే కనుక చాలా లాభపడతారు వీళ్ళు, చాలా లాభం వస్తుంది, అంటే పుణ్యం వస్తుంది అన్నమాట. దానివల్ల మీకు మనం ఎవరికైనా సాయం చేస్తే బా నీకు పుణ్యం వస్తుంది పోరా అంటాం చూడు, ఆ టైప్ అనమాట. అట్లా అంటే మనం ఒకరి సాయం చేస్తే మనకు కూడా లాభం వస్తుంది. ఇదంతా ఇప్పుడు మాట్లాడుకునేదంతా సాత్విక గుణానికి సంబంధించినటువంటి ఫలితాలు. సాత్విక గుణము, ఒక ప్లానెట్ సాత్విక గుణములో ఉందంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఆ భావకారకత్వాలను వాటిని అన్వయం చేసుకొని మనము చెప్పుకోవాలి. అలాగే సరేనయ్యా సాత్విక గుణానికి చెప్తివి, మళ్ళీ రాజసిక గుణానికి చెప్పు అంటే దాని కూడా చెప్పాలి. రాజసిక గుణము అనేది ఏమిటి, వాళ్ళకు రాజసిక స్వభావం ఎటువంటిది, అభిలాష మెండుగా ఉంటుంది, మోహం అంటే ప్యాషన్ వాళ్ళకు, దూకుడు స్వభావం అంటే అగ్రెషన్, డిజైర్ కోరిక, అటాచ్మెంట్, తర్వాత ప్రతి వీళ్ళంతా ముడిపడి ఉంటారు అనమాట. అంటే వీళ్ళు రాజసిక గుణము కలిగినటువంటి వాళ్ళకు ప్యాషన్ ఎక్కువ, దూకుడు స్వభావం ఎక్కువ, కోరికలు, బంధాలు, అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే రాజసికం అంటే ఏం లేదండి, ఈ లోకములో అనుభవించేటువంటి వల్ల రాజసికం కిందకి వస్తాయి. చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవనం సాగించాలంటే రాజసిక గుణము ఖచ్చితంగా ఉండి తీరాలి. కొంచెం కాబట్టి కొంచెమన్నా ఉండేలా. ఇప్పుడు వస్తాను మళ్ళీ అది కూడా చెప్తాను. ఇప్పుడు మఠాధిపతులు అంటే స్వచ్ఛమైనటువంటి సత్వగుణ సంపన్నులు. వాళ్ళు సత్వగుణము ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. కానీ వాళ్ళు మఠాధిపతులు కావాలా, ఆ పీఠానికి అధిపతిగా రాణించాలా అంటే ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చిన పీఠాధిపతి జాతకాన్ని మీరు అన్వేషించి పరిశీలించండి. ఖచ్చితంగా సత్వగుణముతో పాటు
కొంచెం కాకపోతే కొంచెమైనా రాజసిక గుణము స్పర్శ దాన్ని చూస్తుందంట, అట్లా తగిలితేనే అది మఠాధిపతులు అయి రాణిస్తారు వాళ్ళు, అంటే పవర్ వస్తుంది వాళ్ళకు, ఉన్నత అధికార పీఠాన్ని అందించడానికి ఆ రాజసిక గుణం అనేది అంత అవసరం అది. కాబట్టి అంటే సాత్విక గుణము కలిగినప్పటికీ ఇప్పుడు మఠాధిపతులు వాళ్ళంతా ఎందుకు, వాళ్ళు సాత్విక గుణమే వాళ్ళు, కానీ వాళ్లకు ఆ పీఠ అధిపతి కావాలంటే అది ఒక పవర్. అది ఆ పవర్ కావాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీకు ఖచ్చితంగా రాజసిక గుణం అనేది తగిలి తీసుకుంది, అప్పుడే ఇదైతారు. వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. సరే, మనం ముందు చూద్దాం. వస్తాయి రాకుండా మనకు పాఠాలలో మనము ప్రాక్టికల్స్ ఎక్కువగా చేసుకుంటాం కదా, అప్పుడు పరిశీలిద్దాం అన్ని. ఇవి బేసిక్స్ మాత్రమే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది. సరే, ఈ లగ్నము, అప్పుడు లగ్నము సాత్విక గుణము చేస్తే ఏమైతాయి అట్లా చెప్పుకున్నాం కదా. అట్లా ఇప్పుడు రాజసిక గుణము ప్రభావితమైందనుకో లగ్నానికి, అప్పుడు ఏమి జాతకుడు ఎట్లుంటాడు, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధిపత్య స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. మళ్ళా వాడు భౌతికవాదిగా ఉంటాడు. ఈ జాతకుడు ప్రతిఫలము ఆపేక్షించకుండా ఏ పని చెయ్యరు. ఇప్పుడు నేను పోయి నిన్ను అడుగుతానుకో, సార్ నాకు అది ఈసారి కొంచెము నీ దగ్గర ఉంది కదా అంటే నాకేంటి అంటాడు. అది నాకేంటి అనేదంతా రాజసిక గుణమే. అంటే ప్రతిఫలము ఆశించకుండా ఎవ్వరికి సహాయము చెయ్యరు. అటువంటి వాళ్ళంతా రాజసిక గుణమే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజసిక గుణము పొందినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు, ఉన్నతాధికారంలో, కానీ వాళ్ళు మాత్రము తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగులను ఖచ్చితంగా ఏడ్పిస్తారు వాళ్ళు అహంకారంతో. అంటే నాది పవర్, నేను హెడ్ మాస్టర్ను, నువ్వు అడిగితే లీవ్ ఇవ్వాలనా అని గాంభీరం అనమాట. అది అంత శత్రుత్వం ఒక రకమైన ఇవి. నేను చెప్తే వినడా ఆ పొద్దు నువ్వు నా మాట, ఈ పొద్దు నీకు నేను ఎందుకు ఇస్తా ఇయ్యనుకో ఇట్లాంటివి. అంటే శత్రుత్వం కూడా సాగుతుంది. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి ఇగో వల్ల వాళ్ళంత తయారవుతారు. కావలసింది కాదు వాళ్ళకు ఇగో. అది రాజసికం అంటేనే ఒక రకమైనటువంటి అహం, నేను అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పవర్, వాళ్ళంతా ఎంతసేపు ఉన్నా పవర్, అథారిటీ, పవర్ అండ్ అథారిటీ, పవర్ మాంగర్స్ అంటారు. అట్లా ఇంకా ముందు వస్తాయి అవన్నీ. ఒకవేళ అదే రాజసిక గుణము 2వ భావానికి, 4వ భావానికి, 7వ భావానికి వస్తే అప్పుడు ఎట్లా? 2వ భావం ఏమి ధనము, 4వ భావం ఏమి చెప్తుంది కంఫర్ట్స్. 4వ భావం కంఫర్ట్స్ అనుకున్నాం, గృహము గృహ సౌఖ్యాలు, తర్వాత పొలము, తోటలు. నీకేమన్నా తోటలు ఉంటాయి, అవన్నీ ఆరాణాలు, తోటలు, అవన్నీ స్థిరాస్తులు, అవన్నీ 4వ భావం జరుగుతుంది. స్థిరాస్తులు మళ్ళా చరాస్తులు అంటే క్యాష్, లిక్విడ్ క్యాష్, బంగారము, ఇవన్నీ 2వ భావం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి కొంచెం బాగా. 2వ భావము ధనముతో పాటు బంగారాన్ని కూడా తెలుపుతుంది. 7వ భావం ఏమి? వివాహ జీవితమే కాకుండా వ్యాపార భాగస్వామ్యమే కాకుండా సామాజికంలో మనము, ఇప్పుడు నేను బీవీ రాజుతో మాట్లాడతాను, బీవీ రాజు ఇంకొకరితో మాట్లాడతాను, ఇవన్నీ సామాజిక పరిచయాలు ఒకరికొకరు. అట్లాంటివి అంటే 7th, మనం ఎవరితో పొద్దున్నేస్తానో ఎవరితో ఇంటరాక్ట్ చేస్తామో వాళ్ళందరూ మనకు క్లయింట్స్. అంత సామాజిక పరిచయాలు ఇవన్నీ 7వ భావం చెందుతాయి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఈ ఈ 2, 4, 7 భావాలకు ఈ రాజస గుణము అబ్బింది అంటే టోటల్ గా ఏం చెప్పుకోవచ్చు మనము? అటువంటి జాతకుడు అమితమైనటువంటి సంపద, ఐశ్వర్యము, డబ్బు, దశకము, ఎందుకు 2 ఉంది కాబట్టి, అదే 4 ఉంది కాబట్టి భూములు, 2 ఉంది కాబట్టి నగలు, నట్ర, తర్వాత 7వ భావం ఉంది కాబట్టి భార్యతో సఖ్యంగా ఉండడము. అంతేకాకుండా సమాజంలో ఉన్నతమైనటువంటి స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఇది చాలా స్పెసిఫిక్ పాయింట్. సమాజంలో ఉన్నత స్త్రీలతో పరిచయాలు ఆశించవచ్చు. జాతకుడికి రాజ కుటుంబాలతో కూడా, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా,
ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, దస్కం ఉంది, అధికారం ఉంది, దర్పం ఉంది. ప్రతి ఎంప్లాయీ కలెక్టర్ వింటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా వింటారు, ఎవరైనా చెప్తారు. అదే పెద్దది కాదు. ఆ టైపులో ఉంటుంది. అది రాజకీయం అంటే ఒక జమీందారు కంటే ఎక్కువ అనుభవిస్తారు వాళ్ళు. అదే రాజకీయము 6వ భావానికి, 10వ భావానికి, 11వ భావానికి వస్తే రజోగుణము ప్రభావం అయితే అప్పుడు ఎట్లా 6 ఏమి సేవ పోటీలు, 10 వృత్తి హోదా, 11 లాభము, మనము కోరిక మన కోరికలు నెరవేర్చడము. ఇవన్నీ తెలుపుతాయి. అంటే ఏమి ఇప్పుడు ఇవన్నీ కూడా కలగలిగితే ఆ జాతకుడు ఒక సంస్థకు అధిపతి కావచ్చు, లేదా ఒక దేశ ప్రధాని కావచ్చు, లేదా ఒక స్టేట్ కు చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కావచ్చు. అంటే ఉన్నతమైనటువంటి పదవులు కూడా వస్తాయి దీనికి. అంతను పవర్ చలాయిస్తాడు. అయితే పవర్ చలాయిస్తాడు. ఆ పవర్ ద్వారా ఏమైతుంది, కొంతమందిని అనుకోకుండా శత్రువులు అవుతారు. అనుకోకుండా. ఎందుకు? పవర్ ఉంది. ఆ పవర్ ఉన్నప్పుడు, పవర్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా కొందరు శత్రువులు అవుతారు. అందరినీ మనము సముదాయించుకోలేము కదా. అలా ఆ రకంగా కూడా ఇదవుతారు. తర్వాత ఈ భారీ వీళ్ళకు అమితమైనటువంటి లాభాలు, ఈ సౌకర్యాల మీద కూడా మెండుగా ఉంటుంది వీళ్ళ మనసంతా. పొరపాటు ఇవన్నీ ఉండి ఈ రజోగుణం యొక్క పాపగ్రహాల ప్రభావం కలిగిందనుకో, అప్పుడు ప్రారంభంలో విజయం కనిపిస్తుంది, ప్రారంభంలో బిగినింగ్ లో. కానీ చివరికి అంతా పుష్టి వైఫల్యం, విఫలం. చివరికి ఏమి ఉండదు. ప్రారంభంలో విజయం వస్తుంది, తర్వాత లాస్ట్ కు 0, ఏం మిగలదు. అదే రకంగా కామ త్రికోణం, ఇందాకనే అనుకున్నాం 3, 7, 11. దీనిలను కామ త్రికోణములు అంటారు. ఈ కామ త్రికోణాలు కనుక రాజసిక గుణానికి అలవడి చెందినట్లయితే అప్పుడు ఏమి, ఆ జాతకుడు సర్వతోముఖాభివృద్ధిని చెందుతాడు. అంటే ఏమి, తనకు కావలసినటువంటి సౌఖ్యాలన్నీ అనుభవిస్తాడు. ఇహ సౌఖ్యములన్నీ 3, 7, 11 అన్ని ఇక్కడ దొరుకుతాయి. అది సాత్విక గుణాన్ని గురించి, రాజసిక గుణాన్ని గురించి మనము చెప్పుకున్నాం. ఇంకా తామసిక గుణాన్ని చెప్పుకున్నాం. అయిపోయింది. అంత చాలా చిన్నది ఇది. తామసిక గుణం అనేది సాత్విక గుణానికి పూర్తిగా వ్యతిరేకం, డెడ్ ఆపోజిట్. సాత్విక గుణాన్ని వెలుగును అంటే ప్రకాశాన్ని ఇస్తుంది. ఇదేమో ప్రకాశాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది సాత్విక గుణం. తామసికమేమో చీకటిని, అజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి డెడ్ అగైనెస్ట్ అనమాట. తామసిక గుణానికి పూర్తిగా వ్యతిరేకము గుర్తుపెట్టుకోండి సాత్వికము. సాత్వికానికి వ్యతిరేకము తామసికము. అది అంతా ఈ లగ్నముగిన తామస గుణానికి లోబడితే, అంటే తామస గుణ ప్రభావం అయితే ఆ జాతకుడు ఎలా ఉంటాడు? ఇంకా చెప్పినదే కదా మీరు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. బద్ధకస్తుడుగా ఉంటాడు, అలసత్వం కలిగి ఉంటాడు, కేర్లెస్ గా తిరుగుతుంటాడు. అంటే ఎయిమ్లెస్, వాండరర్ అంటాడు చూడు. వాండరర్ అంటే ఒక లక్ష్యం లేకుండా ఊక దిక్కులు వాళ్ళలో తిరుగుతున్నట్టు, ఊక పిచ్చడం. అది ఆ ఊరు ఈ ఊరు, అక్కడ ఇరు, ఆ ఇరు ఈ ఇరు, బొట్లు పెట్టి పోతుంటాడు అంటాడు. అట్లా లక్ష్యం లేకుండా తిరగడం. దేశద్రిమ్మరి మరి ఏమన్నా తెలిపెట్టుకో. నివాస స్థలము లేదా ఇల్లు మారడం. ఆఖరికి ఊక ఈ రోజు ఒక ఇంట్లో ఉంటే రేపు ఇంకొక ఇంట్లో, ఈ ఊరిలో ఉంటే ఇంకా మళ్ళీ మచ్చట్లో ఇంకొక ఊరికి పోయింటాడు వాడు. అంటే ఒక పాట స్థిరంగా ఉన్నాడు. ఎందుకు? వాని మనసు చంచలమైపోతుందని. ఆ తామస గుణం వల్ల చెడగొడుతుంది. వారు ఉన్నత ఊలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా అకాల వైరణం అంటారు. అకాల వైరణము. అకారణం, ఏం కారణం ఉండదు. వాటితో తడుముకొని వాటితో స్పందించుకోవడం, వాటితో పగ, ద్వేషము, వారి వల్ల అట్లా స్థిరమైన చిత్తం ఉండదు. స్థిరంగా ఉండడు సార్. స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉండదు. ఒకవేళ ఇదే తామస గుణము పాపగ్రహాలతో కూడితే అప్పుడు ఎట్లా? జాతకుడు హాని చేయడానికి కుట్రలు కూడా జరగవచ్చు. జాతకుడికి హాని చేయడానికి కుట్రలు కూడా జరుగుతాయి. హోదా దిగజారడం అంటే వాడు ఉన్న హోదా, అది ఏదో ఒక టీచర్ అనుకో, ఆ టీచర్ దానికి ఉన్న డబ్బు, దాని పేరు కూడా
దిగజారుతాడు వాడు. ఆ పేరు ప్రతిష్టలు కీర్తి అన్ని నశిస్తాయి. ఆ ఆ గుణం వల్ల దుష్టానాల సంబంధం ఏర్పడడం వల్ల అది చెడు గుణాలే వస్తాయి దానికి. తర్వాత నెక్స్ట్ 2 ధనము, 2 వృత్తి స్థానం, 4 10 4 ఆస్తి మరియు నివాసం, 10 వృత్తి, 11 దీంట్లో వస్తే తామసిక గుణం వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అక్రమ మార్గాల్లో ధనము సంపాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉద్యోగరీత్యా వాడు ఒక ఏదైనా ఉందనుకో, నువ్వు పని మీద పోయినావు, నాకేంటి ఇట్లా టేబుల్ కింద చేయిస్తారు, అండర్ హ్యాండ్ డీలింగ్స్ అంటారు. అండర్ హ్యాండ్ డీలింగ్స్, కరప్షన్, అక్రమ మార్గాల్లో ధనం సంపాదించచ్చు. దొంగతనము, దారి దోపిడీలు, లంచగొండితనము, స్మగ్లింగ్, ఇవన్నీ దాంట్లోకి వచ్చేటివే. అవన్నీ అటువంటి వృత్తులే అవన్నీ. ఇంకా వాడు వెనక ముందు ఆలోచించాడు. దొంగతనం చేస్తాడు, వాడు అవసరం పడుతుంది, చేసేస్తాడు, అయితే దోపిడీ ఏం మురాదే లేదు. అవునా సార్ కదా, ఏమనుకుంటాడు, ఏమి సార్ తమ్ము తింటే ఎట్లా, అవన్నీ కాబట్టి ముందు అట్లా. తర్వాత ఈ తామస గుణము శక్తివంతమైన శుభగ్రహాలతో గనక కలిసిన, లేకపోతే శక్తివంతమైన తామసిక గ్రహాల ద్వారా వ్యక్తమైనట్లయితే ఈ తామస గుణము మోస్ట్ పవర్ఫుల్ గా ఉంది. అదే శక్తివంతమైన తామసిక గ్రహాల ద్వారా అంటే తామసికము బాగా బలంగా ఉన్నట్లయితే, మీకు చెప్తాను కదా తామసిక గుడ్ రిజల్ట్స్ అని. అది ఎప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమైతుంది, ఆ జాతకుడు మిలిటరీలోనో పెద్ద ఆఫీసరు, మిలిటరీలో లేదా రక్షణ రంగంలో, అంటే రక్షణ రంగం అంటే కూడా కాదు, మిలిటరీనే కదా, దేశ రక్షణ కాపాడేటువంటి బాధ్యత వాళ్ళదే కదా. ఆ రంగాలలో వాడు మంచి పోస్ట్లో ఉంటాడు. లేదా మిసైల్ టెక్నాలజీలో, అంటే ఈ క్షిపణుల సాంకేతిక పరిశోధనలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో డిటెక్టివ్ గానో, లేకపోతే ఇంకోటి సిఐడి వృత్తి కూడా అదే. ఇంకా కొందరికైతే అదృష్టం ఉన్న వాళ్ళకి అట్లాంటివి దొరుకుతాయి. కొంచెం తగ్గు స్థాయిలో అంటే పెద్దగా లేనటువంటి వాళ్ళకు బుచ్చర్ షాప్, కషాయంగళ్ళు, కషాయ వ్యాపారం, అంటే మాంసం కూట్లో పెట్టుకొని బతుకుతుంటారు. అవన్నీ కూడా ఈ తామసిక గుణ ప్రభావమే. అదే తామసిక గుణము 5వ భావానికి 9వ భావానికి ప్రభావితమైందనుకో, అప్పుడు ఏం చేస్తాడు, దురదృష్టము వెంటాడుతాను, నష్టాన్ని చవిచూడాల. వాడు ఏ పని పెట్టుకో భస్మం, పైసల్ ఎందుకు, పూర్వపుణ్యం 5, అది గబ్బులేసా, 9 భాగ్యం, దైవికం, అది కూడా. ఇంకా ఏముంది, వాడు ఏ పని పెట్టుకోకుండా ఏమంటారు, మశానం అంటారు చూడు, మట్టి మశానం అయిపోతుంది. కాబట్టి ఇంకా ఏమి ఉండదు. ఆఖరికి పొరపాటు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తి కూడా కర్పూరం హారతి మాదిరి అరిగిపోతుంది. వాడు ఏమాత్రం మిగిల్చుకోడు, అయిపోతుంది. అదే రకంగా మనోభావము, మనస్సును తెలిపేటువంటి భావము ఏదండి, జ్యోతిష్యంలో ఒక మనస్సును తెలిపేటువంటి భావం ఒకటి ఉంది. ఆ భావం ఏమి చెప్పండి. మూడో భావం గురుగారు, మూడవ భావం కాదండి, 4 మనోభావము 4. కారకుడు ఎవరు, చంద్రుడు. మనోభావానికి కారకునికి, అంటే మనోభావం 4వ ఇల్లు, కారకుడు చంద్రుడు. ఈ రెండింటికి కనుక తామస గుణంతో ఉండి సంబంధం ఉండి పొరపాట్ల కేతువుతో కూడా ఉన్నాదనుకో సంబంధం, ఇంకా అయితే వాడు పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అట్లనే ఈ చంద్రుడు, ఈ 4th హౌస్ ఇవన్నీ పోయినాయంటే జాతకుడికి ఇల్యూషన్స్, అంటే భ్రమలో ఒక రకమైన భ్రమలో మునిగిపోతాడు. వాడు మానసిక శక్తిని కోల్పోయి, అంటే జ్ఞాపకం ఉండదు, వానికి ఏముండదు, జ్ఞాపకం ఉండదు. ఒక దాన్ని ఏమంటారబ్బా, జిగ్జాగ్ వేలో ఉంటుంది చూడాలి, గందరగోళం, మానసిక చికాగు మానసికంగా చికాకు చెందుతుంటాడు ఎప్పుడు అట్లా. తర్వాత ఈ 2, 4, 5, 7, 11, 12 భావాలు, 12వ భావం బెడ్ కంఫర్ట్స్, 7వ భావం వైవాహిక బంధము, ఇవన్నీ దీంట్లో ఇదైనప్పుడు అప్పుడు ఏమైతాయి, ఆ భావాలన్నీ అసంతృప్తికరంగా, వైవాహిక జీవితం అసంతృప్తికరంగా ఉంటుంది.
4వ ఇల్లు గృహ సౌఖ్యము. గృహ జీవితంలో ఎప్పుడు కొట్లాటలు, కలహాలు, పీకులాటలు, ఇంటికి పోతే కొట్లాటలు, పీకులాటలు ఉంటాయి. వివాహము అటువంటి వాళ్ళకు ఆలస్యంగా వివాహం కావడం కానీ, సంతానము లేకుండా పోవడం కానీ, లేదా సంతానం లేటుగా కావడం కానీ కారణమవుతుంది. ఇవన్నీ అంటే ఏంటి? ఈ భౌతిక సుఖాలకు దూరంగా ఉండడం అన్నమాట. ఇవన్నీ భౌతిక సుఖాలు లేకుండా పోవడం. ఈ బంధుమిత్రులతో కూడా సంబంధాలు తెగొట్టుకుంటారు వీళ్ళు. ఎందుకు? 4వ ఇల్లు బంధువు మిత్రుడు అన్నీ కదా. బంధుస్థానం, మిత్రస్థానం అన్ని 4 బంధుస్థానం, 11 మిత్రస్థానం అవన్నీ ఇలా ఏర్పడితే బంధువుల నుంచి మిత్రులు, స్నేహితుల నుంచి కూడా విడిపోతారు. అంటే వైరం తెచ్చుకుంటారు, వాళ్ళతో విడిపోతారు. ఎవరు సాయం చేయడు. కాబట్టి ఇట్లా ఉంటాయి. అంటే ఏంటి? ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా, ఈ తామసిక గుణాలన్నీ చెడు చేస్తాయి. పొరపాటున ఈ తామసిక గుణం కనుక 8వ ఇంటితో సంబంధం ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుంది? ఈ జాతకుడు 8వ గృహంతో కనుక సంబంధం కలిగి ఉంటే ఆ జాతకుడు సిద్ధిని పొందుతాడంట. ధ్యానములో మరియు అకల్ట్ సైన్సెస్ లో మంచి మునిగిపోతాడంటాడు. అంటే అకల్ట్ సైన్సెస్ లో రీసెర్చ్ చేస్తాడు. అకల్ట్ సైన్సెస్, ఈ జ్యోతిష్యము ఇవన్నీ కొన్ని రహస్యమైనటువంటి శాస్త్రాలు, నిగూఢ శాస్త్రాలు. దానిలో ఇవన్నీ యోగులు, సిద్ధ పురుషులు అటువంటి వాళ్ళ జాతకాలలో ఆ 8th house కు సంబంధం కనపడుతుంది. అది చూడండి. అది ఈనాటి గుణాలను గురించి అయిపోయింది మనము చాప్టర్. ఒక ఉదాహరణ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం సార్. నెక్స్ట్ వీక్ లో చెప్తున్నాము. 9:36 అయింది. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. ఇప్పుడు ఇది బేసిక్స్ ఇవన్నీ.